ఆమ్లా జింజర్ జ్యూస్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో దీనిలో కూడా చాలా ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి. మెయిన్గా ఆమ్లా, ఎస్, అలాగే మనకి లెమన్ కూడా తీసుకొచ్చా. అవును. మరి ఇంకొకటి వచ్చేసి ఇది కీరా. సో మన బాడీని చాలా చాలా హైడ్రేట్ చేయాలి ఈ టైంలో, కాబట్టి ఏదైనా సరే వాటర్ కంటెంట్ ఉన్నది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆమ్లలో కూడా మనకు వాటర్ కంటెంట్ ఉంటుంది అండ్ అలాగే కీరాలో కూడా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మనం తీసుకుని జ్యూసెస్లో అది ఇంక్లూడ్ చేసుకుందాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సీ జార్. ఓకే, సో ఫస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఆమ్లా వేసేస్తున్నాము. ఆమ్లా. సో ఉసిరికాయ ఏదైనా సరే ముఖ్యంగా మెన్సెస్ టైంలో అట్లీస్ట్ ఒక ఉసిరికాయ అయినా, లేదంటే చిన్న ఉసిరికాయలు అయితే ఒక 5 ఉసిరికాయలు అలా మనం తీసుకుంటే కనుక మన ఫెర్టిలిటీని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలాగే మనకు ఇమ్యూనిటీ బూస్టప్ కూడా పెంచుతుంది, బికాజ్ ఇందులో మనకు వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కీరా ముక్కలు. సో బాడీని చక్కగా రీహైడ్రేట్ చేస్తుంది. అండ్ అలాగే చాలా మందికి ఈ టైమ్స్లో టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది, అంటే అది ఫీవర్ కాదు బట్ నైట్ టైంలో వేడి ఎక్కువ పెరిగిపోతుంది. సో దానికి కీరా కూడా. నెక్స్ట్ అల్లం కంప్లీట్గా ఇంక్లూడ్ చేస్తున్నాము. సన్నగా తరిగిన అల్లం ముక్కలు. ఎస్, అవును. సో దీంతో ఏంటంటే మనకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది హ్యూమన్స్లో. సో ఆ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి అల్లం కూడా. ఓకే, అండ్ జీరా కూడా. మనకు ఈ టైంలో డైజెషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ చాలా మందికి అసిడిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దానికి జీరా కొంచెం. ఓకే, నెక్స్ట్ సోంపు కూడా. ఈ రెండు కూడా మనకు డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే అసిడిటీ, బ్లోటింగ్ ఎక్కువగా అవుతుంది. సో ముందు కూడా అవుతుంది అండ్ ఆ పీరియడ్లో కూడా బ్లోటింగ్ ఎక్కువగా అవుతుంది, కాబట్టి కొంచెం జీరా అండ్ సోంపు ఇంక్లూడ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ కొంచెం బ్రౌన్ షుగర్ జస్ట్ ఫర్ టేస్ట్ ఇది. అండ్ అలాగే ఇందులో మనం దాల్చిన చెక్క పౌడర్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా. సో సాల్ట్, షుగర్ ఇవి రెండు కూడా మనం జస్ట్ టేస్ట్కి, ఎందుకంటే ఆమ్లా మనకు చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి అది కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఇంక్లూడ్ చేస్తున్నాం. అండ్ ఇందులోనే కొంచెం మెంతులు కూడా. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా మందికి ఏంటంటే, ఏమబ్బా నాకేం తినాలనిపించట్లేదు, నేనేం తినను మమ్మీ అని చెప్పేసి చాలా మంది అవాయిడ్ కూడా చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో అటువంటి టైంలో నాకు తెలిసి ఇట్లాంటి జ్యూస్ ఏదైనా తాగితే కొంచెం పుల్లగా, అండ్ మమ్మీ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అన్నంలో కూడా ఉసిరికాయ పచ్చడి వేసుకుని తిని ఏం తినాలనిపించకపోతే అని చెప్తూ ఉంటారు. సో ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకున్న అసిడిటీ కానీ లేదంటే బ్లోటింగ్ కానీ ఆ స్టమక్ ఫుల్గా అనిపించడం తినకపోయినా, సో అలాంటి దానివల్ల తినరు, కాబట్టి అందుకే మనం ఇందాక జీరా అండ్ సోంపు కొంచెం స్పెషల్గా యాడ్ చేస్తాం. ముఖ్యంగా మనం జ్యూసెస్లో అలాంటివి ఇంక్లూడ్ చేయం, బట్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో జ్యూసెస్లో మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ అలాగే కొంచెం మనము ఆమ్లా అండ్ కీరా కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇమ్యూనిటీ బూస్టప్ కానీ అండ్ కొంచెం ఆకలిని కూడా చక్కగా పెంచుతుంది అది. ఓకే ఓకే, సో ఇందులో వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఓకే పల్లవి, మరి రెడీ అయిపోయింది కదా? యా, రెడీ అయిపోయింది. సో పల్లవి, మరి ఇప్పుడు సర్వ్ చేసుకుంటామని ఇంకా సర్వ్ చేసేసుకుందాం. సో ఇందులో మనం ఒక లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాం లైట్గా. ఓకే అమూల్య, ఆమ్లా జింజర్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఓకే, ఆమ్లా జింజర్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ఆమ్లా జింజర్ జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 1 కప్పు, అల్లం కొద్దిగా, నిమ్మకాయ 1, కీర 1, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1/2 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు సరిపడా.
ఆమ్లా జింజర్ జ్యూస్ తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్లో ఉసిరికాయ ముక్కలు, కీరా ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, సోంపు, బ్రౌన్ షుగర్, దాల్చిన చెక్క పొడి, ఉప్పు, మెంతులు, నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే ఆమ్లా జింజర్ జ్యూస్ రెడీ.